హాయ్ హలో అండి. నేను ఇవాళ 40 సైజు బ్లౌజు కటింగ్ చెప్తున్నాను. ఫస్ట్ బ్యాక్ సైడ్ దాని కటింగ్కి ఫస్ట్ పీస్ని 2 ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పొడుగ్గా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను కటింగ్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి 14 ఇంచెస్ ఉంటుంది బ్లౌజు. దానికి ఇంకో 2 ఇంచెస్ కుట్టుకోవడానికి కింద ఫోల్డ్కి 16 ఇంచెస్ తీసుకుంటా. 16 ఇంచెస్లో మార్క్ చేస్తాను. 16 ఇంచెస్లో మార్క్ చేశాను. ఇక్కడ నుంచి 6.5 షోల్డర్, 6.5 షోల్డర్, ఇలాగ 6.5. ఇందులో నెక్ 2 ఇంచెస్, మిగతాది ఇలా ఉంచేస్తాం. ఇక్కడి నుంచి ఆర్మ్-పిట్ చంక 6 ఇంచెస్ చంక. ఫస్ట్ లెంత్ 16 చూడండి, ఇక్కడ పెట్టి 16 ఇంచెస్. ఓకే, ఇలాగా షోల్డర్ 6.5, ఆర్మ్-పిట్ చంక 6, ఆ తర్వాత 40 సైజ్ బ్లౌజ్ అన్నాను కదా, అంటే ఇది 10 ఇంచెస్, ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 12 పెడతాను. 12 ఇలాగా. ఇది 2 ఇంచెస్. ఇది 2 ఇంచెస్ చంక కటింగ్కి. ఇది 1.5. ఇప్పుడు సర్కిల్లా ఇలా రావాలి. ఇప్పుడు నెక్ చెప్పాను కదా 2 ఇంచెస్ అని. బ్యాక్ నెక్ మన ఇష్టం ఎంత తీసుకుంటాం అన్నది. నేనైతే 9 పెడతాను. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసి గ్లాస్ నెక్ అనుకోండి, ఇలా క్రాస్గా పెట్టుకోవచ్చు. గ్లాస్ నెక్ ఇలా. బ్యాక్ పార్ట్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. 40 సైజ్ బ్లౌజు హైట్ని బట్టి మనం తీసుకోవాలి. కొంతమంది 13.5 పెడతారు, నేను 14 పెడతాను బ్లౌజు లెంత్. 14 లెంత్ కోసం 16 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇలాగా లెంత్ 16. ఆ తర్వాత చంక
ఇది షోల్డర్ 6.5, ఆ తర్వాత చంక 6 ఇంచెస్. ఇది తర్వాత ఇది కిందన నడుం కటింగు, నడుం 9 ఇంచెస్ చాలు, ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాను, 11 ఇంచెస్. ఇప్పుడు ఇలాగ క్రాస్గా తెస్తాను, ఇలాగ క్రాస్గా. ఇలాగనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటాం. ఇది బ్యాక్ పార్ట్, 40 సైజ్ బ్లౌజ్ కటింగు, బ్యాక్ పార్ట్. చూడండి, ఈ ఫోల్డ్ ఎలా వేయాలంటే బ్లౌజ్ పీస్ని 2 పార్ట్లు చేసి, అంటే 2 మడతల్లో పెట్టేసి తిన్నగా మడత పెట్టాలి. ఇలాగ ఓపెన్ ఇటు ఎక్స్ట్రా ఇటువైపు వస్తుంది. ఇప్పుడు దీన్ని కటింగ్ చెప్తాను. మరోసారి డౌట్ వస్తే మళ్ళీ ఇది చూసుకోవాలి. ఇక్కడే కదా టైట్ అయిపోతూ ఉంటుంది. 12 ఇంచెస్ చూడండి, 12 ఇంచెస్ పెట్టాను. 10 అంటే 40 సైజ్ అవుతుంది, 12 పెట్టాను. అంతే, ఇందులో కూర్పులో కొంచెం వెళ్తుంది, కట్ అయినా సరిపోతుంది. 40 సైజ్ బ్లౌజ్. దీన్ని ఇప్పుడు కట్ చేసేస్తాను. నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ బ్లౌజ్, బ్యాక్ పార్ట్. ఓకే.